ఫ్రెండ్స్, భరణి గారి డాటర్ అయితే వచ్చిందండి. భరణి గారికి ఇద్దరు అమ్మాయిలు. ఆ, నిన్న నిన్న మనం చెప్పుకున్నట్టుగా భరణి గారికి సన్స్ లేరు. ఆ, ఓన్లీ ఇద్దరు డాటర్స్ ఉన్నారు. ఇప్పుడు లోపలికి వచ్చిన పాప వచ్చేసరికి సెకండ్ అమ్మాయి అనమాట, అంటే చిన్న కూతురు. పెద్ద కూతురు వచ్చేసరికి తను కూడా జాబ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే, వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ హింట్స్ చాలా ఇచ్చారు. అయితే వాళ్ళకి ఇచ్చారా అంటే వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్స్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారా అంటే, వాళ్ళ ఫ్యామిలీతో పాటుగా బయట ఆడియన్స్ కూడా చాలా క్లియర్ గా కొన్ని విషయాలు అయితే చెప్పారు. అదేంటనేది చూద్దాం. ఫస్ట్ బేసికల్లీ దివ్య గురించి, తనుజ గురించి, అలాగే భరణి గారి గురించి వాళ్ళ వాళ్ళ అమ్మాయి చాలా క్లియర్ గా చెప్పింది. అయితే మనందరికీ తెలిసిన విషయమే, అటు దివ్య విషయంలో గాని, ఇటు తనుజ విషయంలో గాని భరణి గారు నలిగిపోతున్నారు. ముఖ్యంగా దివ్య పొసెసివ్నెస్ గాని, అలాగే తనుజ కేరింగ్ గాని, ఇలాగా వాళ్ళు ఏంటంటే ఈయన పాపం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రేమను చూపిస్తుంటే నాకు నీ ప్రేమ వద్దు అని అనలేరు కదా. మీకు ఒక విషయం చెప్తా, ఎక్కువగా నెగిటివిటీని అయినా ఫేస్ చేయొచ్చు కానీ ఎక్కువ ప్రేమను కూడా కొన్నిసార్లు భరించలేం. అలా అటువంటి సిచ్యువేషనే వచ్చింది భరణి గారికి. ఎందుకంటే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో ఎలా ఉంటుందంటే, ధర్మంలో పెట్టేస్తాడు బిగ్ బాస్, వాళ్ళకా వీళ్ళకా అని. అలాంటి టైంలో ఎవరికి అని నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ప్లస్ ఆ టైంకి భరణి గారు ఎలిమినేట్ అయ్యి లోపలికి వచ్చిన మనిషి. సో దివ్య గురించి నెగిటివ్ విన్నారు ఆయన, తనుజ గురించి ఆయన ఆమె విన్నర్ రేస్ లో ఉంది, పాజిటివ్ గా ఉంది, ఇది విన్నారు. సో ఈ టైంలో నిజంగా ఆయన డెసిషన్ తీసుకోవడం కష్టమే. బట్ ఎనీవేస్ ఆయన గేమ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. అయితే పాపం భరణి గారు వాళ్ళ అమ్మాయి చిన్న కూతురు అడిగిన ఒక కోరిక ఏంటి అంటే, నాన్న నిన్ను నేను కెప్టెన్ గా చూడాలి అని. నిజం అంతే కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఆయన కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఆయన ఒక్కసారి కూడా ఆయనకి సరైన సపోర్ట్ రాలేదు. పైగా రిప్స్ కి ఇంకా ఆయన కట్టుకుంటున్నాడు. కట్టుకుంటున్నట్టు, అందుకే వాళ్ళ అమ్మాయి అంది, ఇంకా ఏముంది నాన్న, ఇంకా ఏముంది నీకు అని అడుగుతోంది. అంటే ఏంటి మ్యాటర్, ఇంకా ప్రాబ్లం అయితే ఉంది ఆయనకి పాపం. అయితే షోల్డర్ పెయిన్ ఒక పక్కన, ఫస్ట్ ఇమాన్యుయల్ ఆడినప్పుడు, సెకండ్ వచ్చేసరికి ఆయనకి రిబ్స్ ప్రాబ్లం ఉంది, ఏజ్ ఉంది. లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి ఆయన తీసుకోవాల్సిన ఇది తీసుకోవట్లా, అంటే ఫుడ్ కానీ. ఇప్పుడు బిగ్ బాస్ లో ఫుడ్ ఉంటుంది, ఇప్పుడంటే కొంచెం ఫుడ్ పంపిస్తున్నారు కానీ ఆల్మోస్ట్ 2-3 అంటే 10 వీక్స్ వరకు అసలు వాళ్ళకి ఫుడ్డే లేదు. వారేవా చెఫ్ వచ్చినప్పటి నుంచి కొంచెం వాళ్ళకి ఫుడ్ అనేది లూజ్ అయింది. అయితే తనుజ గురించి, దివ్య గురించి ఏం చెప్పింది అంటే, బయటికి ఎలా వెళ్తుంది అని చెప్పేసి అడిగారంట ఆయన. అంటే వాళ్ళ అమ్మాయి ఒకటి చెప్పిందంట, నాన్న నువ్వు నీలా ఉంటున్నావు, నువ్వు నీలా ఉన్నప్పుడు నువ్వు మార్చుకోవాలి అన్న అది మారదు, ఓకే. కాకపోతే నేనేమంటున్నానంటే, నీ గేమ్ కి అది ఫేవరబుల్ గా అవ్వడానికి నువ్వు చూసుకో. ఎందుకంటే నువ్వు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు. నీకున్న బాండింగ్స్ అవి కూడా, నీవు పెరిగిన పెంపకం, నువ్వు గ్రోన్ అప్ అయిన విధానం, సో నువ్వేంటంటే మమ్మల్ని మిస్ అవుతున్నావు కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నావు, ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు. కానీ ఒక విషయం చెప్తాను విను, ఏదైనా సరే గేమ్ కి ఉపయోగపడే విధంగా నువ్వు నీ గేమ్ ని ఆడాలి. నువ్వు ఎందుకు ఈ బిగ్ బాస్ హౌస్ కి వచ్చావు అనే విషయాన్ని ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. అందుకనే దానికి తగ్గట్టుగానే నువ్వు వర్క్ చేయాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎవరైనా సరే నువ్వు ఈ బాండింగ్ ఆ బాండింగ్ అంటే, ప్రతి ఒక్కరికి ఇక్కడ బాండింగ్ ఉంది. ఎస్, నాకు వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పడింది. ఆ బాండింగ్ ఏర్పడినప్పుడు నేను వాళ్ళకి క్లోజ్ గానే ఉంటాను. మీకేంటి ప్రాబ్లం అని నువ్వు తిరిగేసి కౌంటర్ ఇవ్వనన్నా, నువ్వైతే కామ్ గా ఉండద్దు. నువ్వు స్టాండ్ తీసుకో, నువ్వు చేసింది కరెక్ట్ అయినా నువ్వు చేసింది తప్పైనా నువ్వు స్టాండ్ తీసుకుంటేనే మా ముగ్గురికి హ్యాపీగా అనిపిస్తుంది. నాకు, అక్కకి కానీ, అలాగే నానమ్మకి కానీ, మమ్మీకి కానీ, మా అందరికీ కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు అది తప్ప రైటా అని సంసిగ్ధంలో ఉన్నావు. నీకు అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు చేసేసే. అది తప్ప రైట్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఎందుకంటే నీ మనసు కనిపించింది నువ్వు చెయ్యాలి. ఇప్పుడు వచ్చి నువ్వు మారాలి, నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని నేను చెప్పలేను. నేనే కాదు, ఎవ్వరు ఏ గేమ్ ని చెప్పలేరు నాన్న అని చెప్పి నిన్న దివ్య వాళ్ళ మదర్ ఏదైతే చెప్పారో, ఎవరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మారరు అనేసి. నిజం అంతే ఫ్రెండ్స్. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే, మా మారడం అంటే గేమ్ కొంత మారుతుంది, ఏదో జస్ట్ ఒక 10% మారుతుంది. కానీ బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఈ ఇన్పుట్స్ అన్ని తీసుకున్న తర్వాత దివ్యకి, తనుజకి, భరణికే పెడతాడు మళ్ళీ ఇవన్నీ విన్న తర్వాత. దానికన్నా మీ గేమ్ మీరు ఆడండి నాన్న, కానీ మీరు కెప్టెన్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి, అటు తనుజాని
ఇటు దివ్యాని ఇద్దరిని కూడా భరణి గారిని కెప్టెన్ చేయాలి. అంతేకాకుండా అక్కడ బిగ్ బాస్ హౌస్ లో సపోర్ట్ లేదే ఎవ్వరు కూడా కెప్టెన్ అవ్వలేరు. అవునా? సో ఆ సపోర్ట్ అనేది భరణి గారికి లేదు. సో దాని విషయంలో అయితే ఆమె చాలా ఫైట్ చేసింది. అయితే ఎక్కువగా భరణి గారి హెల్త్ గురించి అయితే బాధపడింది. ఇంకా చెప్పాలంటే నాకేంటి ఓటింగ్ ఎలా పడుతుందని కూడా ఆయన అడిగారంట. బయట ఎలా ఉంది? గురువుగారు ఎలా ఉన్నారంటే, గురువుగారు వస్తారు అని కూడా చెప్పిందంట. మేబీ మరి నాగబాబు గారైతే వస్తారేమో మరి. అయితే యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్ రావాలి. భరణి గారి సిస్టర్ అయితే రావాలి. కానీ భరణి గారి సిస్టర్ వైజాగ్‌లో ఉంటారనమాట. ఆవిడ హైదరాబాద్ రాలేని పరిస్థితి అయితే ఏర్పడింది. సో, తనుజ గురించి అయితే తను చాలా క్లియర్‌గా చెప్పింది. నువ్వసలు దేనికి అంటే నెగెటివ్ వెళ్తుందా అని దివ్య గురించి, తనుజ గురించి అడిగారాయన. మళ్ళీ బాండింగ్స్ అంటున్నారంటే, అసలు నువ్వు అవన్నీ ఆలోచించకు నాన్న. నీకెవరితో అయినా బాండింగ్ ఏర్పడితే నాకు వాళ్ళంటే ఇష్టం అని స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పేసేయి నువ్వు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ గురించి మాకు తెలుసు. నిన్ను ఇష్టపడే వాళ్ళకి తెలుసు. నువ్వు అస్సలు భయపడొద్దు అని చెప్పింది. కరెక్టే కదండి. ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, పవన్ ఉన్నాడు. ఇమాన్యుల్ ఏమంటాడు? నా సపోర్ట్ సంజన గారికే అంటాడు. సంజన ఉంది, నా సపోర్ట్ ఇమాన్యుల్కే అంటాడు. కానీ ఇక్కడ ఏమైందంటే భరణి గారిని ఇద్దరు అభిమానిస్తున్నారు. అటు దివ్య, ఇటు తనుజ. సో అప్పుడు ఆయన ఏమనాలంటే, ఆయన ఆటకి ఏది ఉపయోగపడుతుంది? తనుజ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా సపోర్ట్ నీకు ఇస్తే నువ్వు మళ్ళీ నాకు రిటర్న్ ఏమైనా సపోర్ట్ ఇవ్వగలవా? అలా అంటే నీకు ఆ అవకాశం ఉందా? లేదా నీ ప్రయారిటీ ఏమైనా ఉందా? ఎందుకంటే నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, మొన్న భరణి గారిని కాకుండా రితుని సేవ్ చేసింది తనుజ. సో తన మనసులో ప్రయారిటీ భరణి గారు కాదు, అక్కడ రితు. సో ఆయన ఏమైనా చేయాలంటే, నేను ఇలాగా హెల్ప్ చేస్తాను కదా, నువ్వు నాకు తిరిగి ఏమైనా హెల్ప్ చేయగలవా అని అడగాలన్నమాట. సో అక్కడ మ్యాటర్ అయితే అది. మొత్తానికైతే మాత్రం వాళ్ళ డాటర్ అయితే మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చింది. వాళ్ళ ఫాదర్ కి బేసిక్ గా ధైర్యాన్ని ఇచ్చింది. లేదు నువ్వు బాగానే ఆడుతున్నావు, నువ్వు నీ బాండింగ్స్ గురించి నువ్వు నెగిటివ్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు? కరెక్టే కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి బాండింగ్స్ అంటే, సార్ నాకు వాళ్ళ అంత బాండింగ్ ఏర్పడిందండి, అలా నా గేమ్ వదులుకోవట్లేదు, నేనేదో కావాలని ఓడిపోయి తనని గెలిపించట్లేదు కదా అని చెప్పి స్ట్రాంగ్ గా చెప్తే భరణి గారి గ్రాఫిక్ గా వెళ్ళిపోతుంది. మేబీ అదే పాయింట్ వాళ్ళ అమ్మాయి అయితే చెప్పింది అనమాట. సో ఇక వాళ్ళ అమ్మాయి ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, భరణి గారు కెప్టెన్ అవ్వాలి అని అనుకుంటుంది కదా. అయితే తను వాళ్ళ ఫాదర్ దగ్గర కాకుండా, ఓకే, ఇంటి సభ్యుల దగ్గర మా డాడీని కెప్టెన్ చెయ్యండి అని కనుక తను ఒక మాట చెప్పి ఉంటే మాత్రం ఖచ్చితంగా మా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అయితే భరణి గారిని చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే సీజన్ 7 లో శివాజీ గారిలో అయితే మాత్రం ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఈ సీజన్ లో పాపం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఓకే, ఫైటింగ్ అంటే తక్కువే ఉందిలే కానీ వాళ్ళ గేమ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ప్లస్ ఇప్పుడు భరణి కన్నా ఎవరు లేరు, కెప్టెన్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు లేరు, అందరు అయిపోయారు కెప్టెన్. రితు అవల అన్నట్టు. ఓ, రితుకి భరణికి మధ్య టఫ్ కాంపిటీషన్. నన్ను అడిగితే కొంచెం భరణి గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రితుకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు కెప్టెన్ అనేది ఎందుకు? ఇమ్యూనిటీకే కదా. సో ఆ ఇమ్యూనిటీ వచ్చుంటే బాగుండేది. సో నేను కూడా వాళ్ళ అమ్మాయిల లాగానే భరణి గారు కెప్టెన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్.